యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనము, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి. అబ్బా, చనిపోయిన వాడు కృతజ్ఞత చెప్పలేడు. నేను పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ నిన్ను ఎలా స్తుతిస్తాను, నీ గురించి ఎలా చెప్తాను నేను? పక్కన వాడికి ధనవంతుడు చెప్తే వింటాడా? విన్ని మారు మనసు పొందే అవకాశం ఉందా వాడికి? మీకు అర్థమవుతుందండి? హిజ్కియా అంటున్నాడు, తండ్రి నేను పాతాళంలోకి వెళితే నిన్ను ఎలాగయ్యా నేను మహిమపరచాలి, నిన్ను ఎలాగయ్యా, నీకు ఎలాగయ్యా నేను కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి? స్తుతులు లేవు కదా, అక్కడ ఆరాధనలు లేవు కదా. అబ్బా, చచ్చిపోతే నేను నీ కృతజ్ఞత ఎలా చెప్తానయ్యా? బ్రతికుంటేనే కదా నీ కృతజ్ఞత చెప్తాను. అందుకండి హిజ్కియాకి 15 సంవత్సరాల దేవుడు ఇచ్చాడు. నన్ను అడిగింది, వీడు మరలా ఎంజాయ్ చేయడానికో, మరలా ఇంకో కోట కట్టడానికో, రాజ్య పరిపాలనలో రాజభోగాలు అనుభవించడానికో హిజ్కియా నాకు తనకు ఆయుష్ని అడగట్లేదు. నన్ను దేనికి అడుగుతున్నాడు హిజ్కియా? దేవుణ్ణి స్తుతించి దేవునికి కృతజ్ఞతా భావం కలిగి బ్రతకటం కోసం ఆయుష్ని అడిగాడండి.